ప్రేమతో మొదలైన పరిచయం అనుమానాలతో మసకబారిన బంధం చివరకు రక్తంతో ముగిసిన కథ. ఇదే విశాఖపట్నం గాజువాకలో వెలుగు చూసిన మౌనిక హత్య కేసు. విశాఖపట్నంలోని గాజువాక ఎల్వి నగర్ సాధారణంగా ప్రశాంతంగా కనిపించేటువంటి ఒక నివాస ప్రాంతం, రైట్. కానీ మార్చి 29 మధ్యాహ్నం తర్వాత అక్కడ జరిగినటువంటి ఘటన దేశాన్ని కుదిపేసింది. 31 ఏళ్ల యువతి మౌనిక హత్య, అది కూడా సాధారణ హత్య కాదు. శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో దాచిన దారుణం. ఈ కేసు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా అందరి మదిలోకి మరో సంఘటన మెదిలింది. అదే ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య. ఇద్దరు యువతులు, ఇద్దరి జీవితాల్లోనూ ప్రేమ పేరుతో మొదలైన సంబంధం చివరకు క్రూర హత్యలతో ముగిసింది. ఇలాంటి ఘటనలు సమాజంలో పెరిగిపోతున్న క్రూరత్వానికి నిదర్శనమా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కలవరపెడుతోంది. ఘటన బయటపడిన క్షణం నుంచి ఒక ప్రశ్న వెంటాడుతోంది: ప్రేమ ఎలా ఇంత క్రూరంగా మారుతుంది? విశాఖపట్నం గాజువాకలో వెలుగు చూసిన మౌనిక హత్య కేసు బయటకు చూస్తే ఒక సాధారణ ప్రేమ వివాదంలా కనిపించినా లోతుగా వెళ్తే ఒళ్ళు గగుర్బొడ్చే క్రైమ్ కథలా మారుతోంది. నేవీ ఉద్యోగి రవీంద్ర అత్యంత కిరాతకంగా మౌనికను హత్య చేశాడు. ఎల్వి నగర్లోని ఓ అపార్ట్మెంట్లో మధ్యాహ్నం 1 గంటకు బయటకు చూస్తే నిశ్శబ్దం. కానీ ఆ ఇంట్లో మాత్రం కొన్ని నిమిషాల్లోనే ఒక ప్రాణం తీసిన ఘోరం చోటు చేసుకుంది. లాక్డౌన్ సమయంలో ఒక డేటింగ్ యాప్లో మొదలైన పరిచయం, 3 ఏళ్ల పాటు సాగిన బంధం, తరువాత విభేదాలు. రవీంద్ర మరో మహిళను పెళ్లి చేసుకున్న మౌనికతో సంబంధం పూర్తిగా ముగించలేదు. కొంతకాలం దూరంగా ఉన్న తిరిగి ఆమె అతని జీవితంలోకి వచ్చింది. అదే సమయంలో మొదలైంది డబ్బు వివాదం. మౌనిక డబ్బు కోసం ఒత్తిడి తెచ్చిందని, బెదిరింపులకు పాల్పడిందని నిందితుడు రవీంద్ర చెప్తున్నాడు. కానీ బాధితురాలి కుటుంబం మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. మార్చి 29 ప్లాన్ అమలైన రోజు. ముందుగానే నిర్ణయం తీసుకున్న రవీంద్ర మౌనికను తన ఫ్లాట్కు పిలిచాడు. ఆమె వచ్చిన కొద్దిసేపటికే ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఆ వాగ్వాదం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. కోపం అదుపు తప్పింది. ఆమెను తోసిపడేసి గొంతు నులిమి చివరకు ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అయితే ఈ క్రైమ్ ఇక్కడితో ఆగలేదు. అసలు భయంకరమైన ఘటన ఇక్కడి నుంచే మొదలవుతుంది. హత్యకు ముందే ఆన్లైన్లో కత్తులు తెప్పించుకున్నాడు. ఘటన తర్వాత రక్తపు మరకలను శుభ్రం చేశాడు. వాసన రాకుండా ఇంట్లో సెంటు చల్లాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేయడం ప్రారంభించాడు. తల, చేతులు, కాళ్లు వేరువేరుగా కట్ చేసి ప్యాక్ చేశాడు. కొన్ని భాగాలను ఫ్రిడ్జ్లో దాచాడు. మరికొన్నింటిని పరిసర ప్రాంతాలకు తీసుకువెళ్లి నగరంలో కాల్చివేశాడు. ఇది ఒక్కసారిగా చేసిన పని కాదు, ఆలోచించి చేసిన చర్యలా కనిపిస్తోంది. అన్ని సాక్ష్యాలను దాచేసిన రవీంద్ర స్నేహితుడికి కాల్ చేసి మాత్రం జరిగిందంతా చెప్పాడు. దీంతో రవీంద్ర స్నేహితుడు పోలీసులకు లొంగిపోవాలని సూచించాడు. ఇదే ఈ కేసులో టర్నింగ్ పాయింట్ అయింది. చివరకు అతను గాజువాక పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే ఈ కేసు బయటకు రావడంతో దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు గుర్తుకొస్తోంది. అక్కడ కూడా ఇదే విధానం: ప్రేమ, గొడవలు, హత్య, మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో దాచడం. ఇప్పుడు విశాఖలో కూడా అదే తరహా క్రూరత్వం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం పోలీసులు కాల్ డేటా, డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీలన్నింటినీ పరిశీలిస్తున్నారు. నిందితుడి వాదనలో ఎంత నిజం ఉంది? మౌనికపై వచ్చిన ఆరోపణలు నిజమేనా, లేక ఇది కేవలం తప్పించుకునే ప్రయత్నమా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఒక ప్రేమ పరిచయం చివరకు ప్లాన్ చేసిన హత్యగా మారిన ఈ కేసు కేవలం ఒక క్రైమ్ కథ కాదు. సంబంధాలు విషపూరితంగా మారితే ఎంత ప్రమాదకరంగా మారవచ్చో చూపించే ఉదాహరణగా నిలుస్తోంది.